హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ బేబీ కార్న్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చాలా చాలా టేస్టీగా ఉంది. మనం మామూలుగా క్యాలీఫ్లవర్తో క్యాబేజ్తో చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చిల్లీ బేబీ కార్న్కి కావాల్సిన పదార్థాలు: ఇలా బేబీ కార్న్ని కట్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకోవాలి. ఇలా అన్ని చిన్నగా పీసెస్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి అందులోకి నీళ్లు వేసి ఇలా బాగా ఉడికిన తర్వాత కట్ చేసిన బేబీ కార్న్ని ఇందులోకి వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెట్ ఉండే బౌల్లోకి ఇవన్నీ ఇలా వడబోసుకోవాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి వేసి 5 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మిక్సీలో గ్రైండ్ చేసి వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసి పకోడా కలుపుకుంటాం కదా, అలా బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత బేబీ కార్న్ కలుపుకున్నాం కదా, అవన్నీ నెమ్మదిగా ఈ ఆయిల్లోకి వేసేయాలి. ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మరి దీనిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఎందుకు వేస్తున్నానంటే ఇది బాగా క్రిస్పీగా రావాలని ఇలా చేస్తున్నాను. చూసారు కదా, ఇలా బాగా రోస్ట్ చేసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. మరి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్,
ఒక 2 క్యాప్సికమ్ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసి మూత పెడితే బాగా ఉడుకుతాయి కదా. ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేసేయాలి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్, రెడ్ చిల్లీ సాస్, టమోటా ketchup, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దీనిని బాగా వేడి చేయాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.